శ్రీ సాయి సచ్చరిత్రే నమః. శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి మూల గ్రంథము శ్రవణ పారాయణ 37వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. సాయి చరిత్ర ధన్యం, వారి నిత్య ఆచరణ ధన్యం. అంతుపట్టని వారి అద్భుత చర్యలను జరిగినవి జరిగినట్లుగా వర్ణించడం అశక్యం. వారి సచ్చరిత్ర అగాధం, వారి జీవనం ధన్యం. అప్రతిహతమైన వారి అసిధారావ్రతం ధన్యం. బాబా ఒకప్పుడు బ్రహ్మానందంలో ఉన్మత్తుని వలె ఉంటారు. ఒకప్పుడు ఆత్మ జ్ఞానంలో తృప్తులై ఉంటారు. మరొకప్పుడు అన్నీ చేస్తూ ఉన్నా అలిప్తంగా ఉంటారు. ఇలా వారి స్థితి అస్థిరంగా ఉంటుంది. ఒకప్పుడు ఏ ప్రవృత్తి లేకుండా ఉంటారు. అయితే ఏం చేయకుండా నిద్రపోయే స్థితిలో ఉండరు. తమ ఆశయమందు మనసును ఉంచి ఎల్లప్పుడూ ఆత్మస్వరూపంలో సావధానులై ఉంటారు. ఒకప్పుడు సాగరం వలె ప్రసన్నంగా ఉంటారు. కానీ వారి అంతు లోతు తెలియవు. అగాధమైన సముద్రము వంటి వారిని యథార్థంగా ఎవరు వర్ణించగలరు? వారికి పురుషులు సోదరుల వంటి వారు, స్త్రీలు తల్లి సమానులు లేదా అక్క చెల్లెళ్ళు. వారు ఊర్ధ్వ రేతస్సు గల బ్రహ్మచారి అని అందరికీ తెలుసు. ఇటువంటి వారి సాంగత్యంలో లభించిన మనసు యొక్క నిశ్చలమైన స్థితి మరణం వరకు ఉండుగాక. వారి సేవ చేయాలన్న కోరిక స్థిరంగా ఉండుగాక. వారి చరణాలయందు అనన్య భక్తి దృఢపడుగాక. సర్వ ప్రాణులయందు భగవద్భావం కలుగునుగాక. సాయి నామమందు అఖండ ప్రీతి కలుగునుగాక. సాయి యొక్క ఒక్కొక్క చర్యకు కారణాన్ని శోధించాలని ప్రయత్నించి మనసు పనిచేయక వారు తటస్థంగా ఊరికే ఉండిపోతారు. స్వర్గ సుఖాల కోసం అనేక మంది పరితపిస్తారు. భూలోకంలో మరణ భీతి కలదని అంటారు. దీనిని తుచ్చంగా భావించి స్వర్గలోకాన్ని గొప్పగా వర్ణిస్తారు. అవ్యక్తం నుండి ఆకారానికి రావటం వ్యక్త స్థితి అని, మరలా అదే అవ్యక్తంలో ప్రవేశించడం మృత్యువు అని అంటారు. అధర్మం, అజ్ఞానం, రాగద్వేషాదులు మృత్యుపాశాలు. వానిని పూర్తిగా దాటిన వారికే స్వర్గలోకంలోకి ప్రవేశం. స్వర్గం. స్వర్గం అంటే ఏమిటి? వైరాగ్యమే స్వర్గలోకం. విశ్వమంతా వ్యాపించిన పరమేశ్వరుడే ఆత్మ అని తెలుసుకోవటం, మానసిక దుఃఖాలేవీ లేకపోవటం స్వర్గం. అక్కడ వ్యాధుల బాధలు, చింతలు, దుఃఖాలు ఉండవు. అక్కడ ఆకలి దప్పులు ఉండవు. ఎవరు వృద్ధాప్యంతో బాధపడరు. మృత్యు భయం లేకుండా ఏ విధి నిషేధాలు లేక జీవులు అత్యంత నిర్భయంగా సంచరించటమే దివ్యమైన స్వర్గస్థితి. ఆ బ్రహ్మ స్థావరాలలోనూ స్థావర జంగమాలలోనూ సంపూర్ణంగా ఉన్న అదే తత్వం మృత్యువు తర్వాత ఉంటుంది. అది అక్కడ మరియు పృథ్వీపైన భిన్నత్వం లేకుండా ఉంటుంది. అజ్ఞాన మోహంలో ఉన్న జీవుడు
ప్రపంచ వ్యవహారాలను త్యజించినా అతనికి ఉపాధితో కూడి ఉన్న ఆత్మ బ్రహ్మ కానిది వలె భాసిస్తుంది. నేను జీవుణ్ణి, బ్రహ్మను కాను, నేను వేరు, పరబ్రహ్మ నాకంటే భిన్నుడు అన్న భేద జ్ఞానం ఉన్నవారెప్పుడూ మృత్యువు ఆధీనంలో ఉంటారు. జననం వెనుక మరణం, మరణం వెనుక మరలా జననం, ఈ జనన మరణాల చక్రభ్రమణం వారి వెంటే ఉంటుంది. దుష్కరమైన యజ్ఞదాన తపస్సుల వలన లభించే స్వర్గం, నారాయణుని చరణ స్మరణ లేని స్వర్గలోకం ఎందుకు? కేవలం విషయ భోగాలకు స్థానమైన స్వర్గభువనం మనకు అవసరం లేదు. గోవిందుని నామస్మరణ లేని చోటు మనకు ఎందుకు? స్వర్గలోకమైనా లేక నరకలోకమైనా విషయ సుఖాలలో ఏమీ భేదం లేదు. దేవేంద్రునికైనా గాడిదకైనా సుఖం ఒక్కటే. ఇంద్రుడు నందనవనంలో విహరిస్తే గాడిద పెంటకుప్పలో పొర్లాడుతుంది. అలా సుఖం ఒక్కటే, ఏ కాస్త భేదం లేకుండా సమానంగా ఉంటుంది. పుణ్యం క్షయమైపోగానే పడిపోయే స్వర్గం కోసం ఎందుకు ప్రయత్నించటం? అంతకంటే గొప్ప మహత్వం కల భూలోకంలో జన్మించటం మంచిది కదూ. కల్పం అంటే మానవులకు 432 కోట్ల 20 లక్షల సంవత్సరాలు పైగా ఆయువు ఉన్నా బ్రహ్మలోకం యొక్క గొప్పతనం ఏముంది? అల్పాయువుతో ఒక్క క్షణం ఉన్న భూలోకం వంటి చోటు మరొకటి లేదు. ఆయువు క్షణభంగురమైనా, ఏ పనైనా ఒక్క క్షణం చేసినా సర్వం ఈశ్వరార్పణం అని చేసేవారికి అభయస్థానం ప్రాప్తిస్తుంది. భగవద్భక్తులు లేని ప్రదేశం, గురువుల కథావర్ణన, హరి సంకీర్తన, సంగీత నృత్యాలు, దేవుని పూజ చేయని స్థానం ఎందుకు పనికి వస్తుంది? బ్రహ్మ ఆత్మ ఒక్కటే అన్న అనుభవ జ్ఞాన ప్రాప్తికి, అత్యంత శ్రేయస్కరమైన సాధనకు గొప్ప స్వర్గలోకం కంటే భూలోకమే ఉత్తమం. కాయ వాచ మనస పంచ ప్రాణాలను గురువుకు సమర్పించి నిశ్చయాత్మక బుద్ధిని కూడా ఆత్మలో విలీనం చేసి అన్ని విధాలా గురువు ఆధీనంలో ఉండాలి. ఈ విధంగా సద్గురువుకు శరణుజొచ్చితే భవభయమనే మాట ఎందుకు ఉంటుంది? సకల దుఃఖాలను నివారించే వారు ఉండగా ఇక ప్రాపంచిక కష్టాలను గురించిన చింత ఎందుకు? అజ్ఞానం ఉన్న చోట భార్యా బిడ్డలు, పశుపక్షులు మొదలగు మాయా బంధనాలున్న చోట అహర్నిశలు ప్రపంచ చింతే ఉంటుంది. కానీ మంచి ఆలోచనలు అస్సలు రావు. ఈ అన్నిటికీ మూల కారణం అజ్ఞానం. ఇది అనేకత్వాన్ని, భ్రమను కలిగిస్తుంది. అందువలన ఆచార్యుల వద్ద సంస్కృతంలో ఉన్న వేద జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అజ్ఞానం తొలగిపోతే అనేకత్వ జ్ఞానం అణుమాత్రమైనా ఉండదు. ఈ ఏకత్వ జ్ఞానం కలిగిన వారికి జనన మరణాలు వదిలిపోతాయి. భేద దృష్టి ఏ కాస్త ఉన్నవారైనా జనన మరణాల కష్టాలలో పడతారు. ప్రళయం మరియు సృష్టి వారి వెనకే ఉంటాయి. శ్రేయస్కరమైన విషయాన్ని ఆశించటం నిస్సందేహంగా జ్ఞానం. ప్రేయాన్ని మాత్రమే ఆశించటం అజ్ఞానం. మృత్యువే గొప్ప భవభయం. దాని నుండి నిర్భయులం కావాలంటే
గురుచరణ ద్వయాలను గట్టిగా పట్టుకోండి. వారు అద్వైత బుద్ధిని ప్రసాదిస్తారు. ద్వైతం ఉన్నది అంటే అక్కడ భయం కూడా ప్రవేశిస్తుంది. నిర్విశేష భేదరహితుడైన గురుచరణ సేవలో ఉన్నవారికి భయం ఏమాత్రం ఉండదు. గురువు నొసటన నిర్మలమైన ప్రేమ చందనాన్ని అద్దండి. వారికి భక్తి భావమనే పీతాంబరాన్ని కట్టండి. వారు తమ భక్తులకు విశ్వంభరుని చూపిస్తారు. దృఢమైన శ్రద్ధ అనే సింహాసనాన్ని వారికి సమర్పించి అష్టభావాల ఆనందాశ్రుజలాలతో అభిషేకం చేస్తే వారు వెంటనే ప్రసన్నులవుతారు. భక్తి మేఖలను వారి నడుముకు చుట్టి సర్వస్వాన్ని వారికి అర్పించి ప్రీతితో చివర ఆరతిని ఇవ్వండి. ఏదైనా కార్యం నశించిపోయినా అది తన అస్తిత్వాన్ని ఆశ్రయించే ఉంటుంది. రాతితో కుండను పగలగొట్టితే ఆ కుండ ఆకారం మాత్రమే పగిలిపోతుంది, కానీ కుండ యొక్క అస్తిత్వమైన మట్టి అసలు లేకుండా పోవడం జరగదు. విరిగిన కుండ పెంకులతో కుండ ఆకారాన్ని మరలా పొందవచ్చు. కనుక ఏ కార్యం నశించిపోయినా అది తన అస్తిత్వాన్ని ఆశ్రయించే ఉంటుంది. ఇదే విధంగా ఎవరి మరణమైనా పర్యవసానం శూన్యత్వం కాదు. ఏ కార్యక్రమమైనా కారణం లేకుండా ఉండదు. అవ్యక్తం వ్యక్తమైన అది ఎల్లప్పుడూ సత్యాన్ని ఆశ్రయించి ఉంటుంది. అనుభవం ద్వారా ఇది అందరికీ తెలిసినదే. సూక్ష్మత్వంలోని న్యూనాధిక్యతలు కూడా దీనినే తెలుపుతాయి. స్థూలమైన కార్యం నాశనమైన సూక్ష్మ కారణం మిగిలి ఉంటుంది. అది కూడా నశించిపోతే అంతకంటే సూక్ష్మమైనది మిగిలి ఉండి సకలేంద్రియాలు, మనసు, బుద్ధి యొక్క విషయగ్రహణ శక్తి క్షీణించిపోతుంది. తాత్పర్యం: బుద్ధి కూడా అలసిపోయిన చోట వ్యక్తం అవ్యక్తమవుతుంది, కానీ దాని అస్తిత్వం పోదు. అది సదా సర్వత్రా ప్రకాశిస్తూ ఉంటుంది. బుద్ధి కోరికలకు ఆశ్రయాన్నిస్తుంది. ఆ బుద్ధి నశించిపోగానే వెంటనే ఆత్మోదయమై అక్షయపద ప్రాప్తి లభిస్తుంది. అజ్ఞానం, మాయా, కోరికలు, కర్మ ఇవే మృత్యువు యొక్క ముఖ్య ధర్మాలు. ఇవన్నీ ఉపశమిస్తే బంధనాలు తొలగిపోతాయి. బంధనాలన్నీ విడిపోగానే, మేఘాల అడ్డు తొలగిపోగానే దేదీప్యమానంగా ప్రకాశించే రవిలా ఆత్మ అనాయాసంగా సాక్షాత్కరిస్తుంది. ఈ శరీరమే నేను, ఈ ధనం నాది అనే భావనను శరీరాభిమానం అని అంటారు. దీని వలననే హృదయ గ్రంథి బంధనం మరియు మాయా వలన కలిగే సుఖదుఖాలు. ఈ శరీరం ఒకసారి మాయమైపోయినా కర్మ బీజాల వలన మరో శరీరాన్ని పొందుతారు. ఆ కర్మ బీజాలను నిశ్శేషంగా దహించి వేయకపోతే పునర్జన్మ కలుగుతుంది. మరలా ఆ బీజాలు వృక్షాలవుతాయి. ఇలా వాసనా బీజాల వలన మరో జన్మను కలిగించే ఈ చక్రం వాసనలు తగ్గిపోనంత వరకు ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. కోరికలను సమూలంగా నశింపజేయటమే హృదయ గ్రంథి నిరసనం. అప్పుడే మనుష్యుడు
మరణాన్ని అధిగమించి అమరుడవుతాడు. ఇదే వేదాంతంలోని ఉపదేశం. ధర్మాధర్మాలకు అతీతమైన స్థితిని విరజ అంటే కోరికలు లేని స్థితి అంటారు. ఇది అజ్ఞానాన్ని, వాసనలను సమూలంగా నశింపజేస్తుంది. ఇక్కడ మృత్యువు యొక్క సామర్థ్యం ఏం సాగదు. వాసనల పరిత్యాగమే బ్రహ్మానంద యోగం. నిరాలేఖ్య అంటే ఎవరూ వర్ణించలేనిది, అయినా మాటలలో పొందుపరచాలని ప్రయత్నిస్తాను. అనిర్వాచ్య అంటే ఎవరూ శబ్దాలతో నిర్వచించలేనిది అయినా వాక్కును ఉపయోగించాలని ప్రయత్నిస్తారు. బ్రహ్మ విదాప్నోతి వరం. బ్రహ్మను తెలుసుకున్న వారికి పరమపద ప్రాప్తి. బ్రహ్మానందానికి ఇదే అంతిమ సాధనం. ఇంతకంటే పరమశ్రేష్టమైనది ఏముంటుంది? తరతి శోకమాత్మవిత్. ఆత్మను తెలుసుకున్నవారు దుఃఖం నుండి తరిస్తారు. అజ్ఞానానికి మూలమైన భవార్ణవాన్ని దాటవేయడానికి బ్రహ్మజ్ఞానమే ఉపయోగం. ఇదే సకల ప్రాప్తికి సాధనం. సంపూర్ణ శ్రద్ధ మరియు ధైర్యం, ఈ రెండు ఉమామహేశ్వరులు. వారి కృపాహస్తం శిరసుపైన లేకపోతే హృదయంలోని విశ్వంభరుడు కనిపించడు. సాయినాథ గురువర్యుల వచనాలను అమోఘమైన శక్తి కలవి. శ్రద్ధానిష్టలతో పాటు సహనం కూడా ఉంటే మహా ఐశ్వర్యాన్ని పొందుతారని వారు చెప్పారు. ఈ దృశ్య జగత్తు అంతా అసత్యం అంటే అస్తిత్వం లేనిది అని దీనిని ఒప్పుకోవలసిందే. స్వప్నంలో ప్రత్యక్షంగా చూచినదంతా మేలుకోగానే అదృశ్యమైపోతుంది. బుద్ధి ఇంతవరకే ఆలోచించగలదు మరియు ఆత్మస్వరూప విషయంలో సరైన అవగాహన ఇంతవరకే. కానీ సత్ మరియు అసత్ అనేవి లేవు అన్న తత్వం యొక్క భావనే నిజమైన ఆత్మ. సదసదాది ప్రత్యయవర్జితము, స్త్రీ పురుష భేదాలు, విశేషణ గుణాలు లేనిది మరియు అనేక విధాలుగా వర్ణింపబడ్డ సర్వవ్యాపి అయిన ఆత్మ యొక్క స్వరూపం గురు రూపం. ఆత్మ సత్వర విశేషరహితం, జరా జనన మరణాలకతీతం, ప్రాచీనం, శాశ్వతం, ఎప్పుడూ వినాశరహితం. పుణ్యము, పురాతనము, జన్మలేని ఆత్మ ఆకాశం వలె సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఆత్మ అవిచ్ఛిన్నం, వృద్ధి లేనిది, మార్పు లేనిది, శబ్దము రూపము లేనిది, అనాది, అనంతం, అవ్యయం, ఏ వాసన రుచి లేనిది, అలిప్తం. ఆత్మస్వరూపాన్ని ఎవరు వర్ణించగలరు? కళ్లకు కనిపించని ఇటువంటి నిర్గుణమైన ఆత్మ అజ్ఞానం వలన తెలియబడటం లేదు. ఈ అజ్ఞానాన్ని జ్ఞానంతో తొలగించాలి. ఆత్మను శూన్యమని ఎప్పుడూ అనకూడదు. శ్రీ సాయి యొక్క పరమహంస స్థితి, వారి వైభవ సంపత్తి ఎంత గొప్పవి! కాలం దోచుకుని పోయిన ఆ సంపత్తిని మరలా చూడగలమా? భార్యా బిడ్డల మోహంలో, ధనాసక్తిలో చిక్కుకున్న భక్తులే కాక యోగులు, విరాగులు కూడా వారి దర్శనానికి వచ్చి వారి చరణ కమలాలయందు భక్తి కలిగి అక్కడుంటారు. కోరికల నుండి, కర్మ బంధనాల నుండి,
ఈషణత్రయాల నుండి విముక్తులైన వారు, శరీరం, సంసారం మొదలగు విషయాలయందు విరక్తులైన భక్తులు జగత్తులో ధన్యులు. దృష్టికి సాయియే దృశ్యమని తలచేవారికి వేరే వస్తువు కనిపిస్తుందా? సకల దృశ్యాలయందు సాయియే తప్ప ఖాళీ చోటు కనిపించదు. నోటిలో సాయినామం, హృదయంలో సాయియందు ప్రేమ ఉన్నవారి యోగక్షేమాలు సాయి స్వయం చూస్తారు. అదేవిధంగా చెవులతో కూడా సాయి అన్న శబ్దం తప్ప మరో శబ్దాన్ని వినకూడదు. ముక్కుతో సాయి పరిమళాన్ని పీల్చాలి. జిహ్వతో సాయి యొక్క మధుర రసాన్ని ఆస్వాదించాలి. సాయి యొక్క మందహాస వదనం సుఖాలలో ఉత్తమ సుఖాన్ని ఇస్తుంది. సాయి వచనామృతాన్ని సేవించిన వారు ధన్యులు. సాయిబాబా శుభాలకు నిలయం, సుఖశాంతులకు జన్మస్థానం. వారు సమసద్వివేకంతోనూ మరియు వైరాగ్యంతోనూ ఎల్లప్పుడూ అంతరంగంలో అప్రమత్తులై ఉంటారు. పాలతో కడుపు నిండిపోయిన ఆవు దూడ తల్లి దగ్గర నుండి కదలదు. అందువలన దూడను తల్లి నుండి దూరంగా కట్టివేసినట్లు మనసును లాగి గురుచరణాలకు కట్టిపడేయాలి. గురువు ప్రేమను, అనుగ్రహాన్ని పొందటానికి వారి పాద పద్మాలకు వందనం చేయండి. వారు చేసిన హితబోధను చక్కగా తెలుసుకుని అనుక్షణము అనుభవాలను పొందండి. ఇంద్రియాలు యథేచ్ఛగా విషయాలలో రమిస్తున్నా హృదయంలో సాయియందు ప్రీతి కలిగి ఉండండి. అదే చివరకు స్వార్థం, పరమార్థం రెండింటికి పనికి వస్తుంది. మంత్రసిద్ధి గల మాంత్రికుడు అంజనం వేసి భూమిలో ఉన్న నిధిని చూపించినట్లే గురు చరణాల ధూళితో నిండిన కళ్ళు జ్ఞాన విజ్ఞానాలను తెలుసుకుంటాయి. సిద్ధపురుషుల లక్షణాలు సాధకులకు సాధనాలు. వానిని సంపాదించుకోవటానికి తెలివిగా గట్టి ప్రయత్నంతో అభ్యాసం చేయాలి. పాలలో నెయ్యి ఉంటుంది, కానీ పాలను కాచి పెరుగు వేసి తోడు పెట్టకపోతే మజ్జిగ కానీ వెన్న కానీ రాదు. మజ్జిగను చిలకకుండా వెన్న లభించదు. వెన్నను మంటపై కాచకపోతే రుచికరమైన నెయ్యి లభించదు. పూర్వపు అభ్యాసం వలన కలిగిన బుద్ధి కుశలత, సంస్కార బలము అవసరం. అభ్యాసం లేకుండా చిత్తశుద్ధి కలుగదు. చిత్తశుద్ధి లేక జ్ఞానం కలుగదు. అంతఃకరణం నిర్మలంగా ఉంటేనే ఆత్మప్రాప్తి. కనుక ఆత్మ సాక్షాత్కారం ప్రాప్తించే వరకు భగవద్భక్తి విడిచిపెట్టరాదు. ఆత్మజ్ఞాన మందిర నిర్మాణానికి, దానిపై వైరాగ్య ధ్వజం ఎగరటానికి మరియు 4 రకాల ముక్తి అనే కలశాలు నిలపటానికి భగవద్భక్తి అనే పునాది అవసరం. శ్వాన సూకరాలు రాత్రింబవళ్ళు బురదలో పొర్లుతూ మలాన్ని తింటూ విషయ భోగాలను అవి కూడా అనుభవిస్తాయి. మానవ శరీరానికి కూడా అవే ఉంటే అందులో గొప్పతనమేముంది? చిత్తశుద్ధిని కలిగించి అఖండ బ్రహ్మస్థితిని ప్రాప్తింపచేసే స్వధర్మాచరణము అను తపస్సును శరీరంతోనే సాధించాలి. సాధు సత్పురుషుల సేవ ముక్తికి నిలయం. స్త్రీలోలత నరక ద్వారమని పెద్దలు చెప్పిన మాటను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.
సదా సదాచార సంపన్నులై ఉండి శరీర ధారణకు మాత్రం అన్నం తింటూ ఇల్లు ఇల్లాలు పిల్లలు వగైరాలయందు ధ్యానం లేని సాధువులు ధన్యులు. సతతం సాయిబాబాను ధ్యానించే వారి అనుభవ విశేషాలను గమనించగా అట్టి వారికి సాయి రుణపడి వారిపై స్వయం శ్రద్ధ వహిస్తారు. నామస్మరణ మహాత్మ్యం ధన్యం. గురువు కూడా భక్తులను స్మరిస్తారు. ధ్యానించేవాడు ధ్యేయ స్థితిని పొంది తన పూర్వస్థితిని పూర్తిగా మరచిపోతాడు. మీరు చేసే పనులు మీకు బాగా తెలుసు, నాకు మాత్రం అహర్నిశలు మీ చింతే అని పలికిన బాబా యొక్క ప్రేమమయ వాణి అనేకులకు గుర్తు ఉండే ఉంటుంది. మనకు జ్ఞాన కథలు అవసరం లేదు. సాయి యొక్క ఈ చరిత్ర చాలు. మన నెత్తి మీద ఎన్ని పాపాలున్నా ఇది మనలను కష్టాల నుండి రక్షిస్తుంది. దీనిని నిత్యం పారాయణ చేయకపోతే ఇందులోని గురుభక్తి గురించిన ప్రకరణాలను నియమంగా చదివి వానిని హృదయానికి ఆభరణంగా చేసుకోండి. ప్రతిరోజు ఏ సమయంలోనైనా ఈ చరిత్రను పఠించే భక్తులకు గురువుతో సహా శ్రీహరి తప్పక లభిస్తాడు. ఈ గ్రంథాన్ని నిరంతరం పఠించే వారి గృహంలో లక్ష్మి ఎప్పుడూ నివసిస్తుంది. సహనంతో ఒక సప్తాహం పారాయణ చేస్తే వారి దారిద్ర్యం తొలగిపోతుంది. దీనిని నేను చెప్తున్నట్లుగా భావించకండి. దానివల్ల మనసులో సందేహాలు ఉత్పన్నమవుతాయి. సాయియే నా నోటితో చెప్పిస్తూ ఉన్నారు కనుక అనవసరమైన ఆలోచనలను మానండి. సకల గుణాలకు నిధి అయిన ఈ సాయి తమ భక్తులకు కైవల్యాన్ని ప్రసాదిస్తారు. కలియుగంలోని పాపాలను నశింపచేసే వారి కథలను శ్రోతలు శ్రవణం చేయండి. ఇటువంటి సత్పురుషుల చరిత్ర ముందు స్వర్గసుఖమేపాటిది? తక్షణం ఫలితాన్నిచ్చే ఈ సచ్చరిత్రను వదిలి స్వర్గం వైపు ఎవరు చూస్తారు? సుఖం దుఃఖం ఇవి చిత్త వికారాలు. సత్సంగంలో ఏ వికారాలు ఉండవు. సత్సంగం చిత్తాన్ని చైతన్యంలో విలీనం చేసి సుఖ దుఃఖాలకు తావు లేకుండా చేస్తుంది. విరాగికి ఏకాంతంలో లభించే సుఖం, భక్తునికి భక్తి ద్వారా లభించే సుఖం ఇంద్రునికైనా ఏ చక్రవర్తికైనా కల్పాంతంలో కూడా లభించదు. ప్రారబ్ధ కర్మ భోగం బలవత్తరమైనది. బుద్ధి కర్మానుసారం పుడుతుంది. అయినా ఈ విధి నిర్ణయాలు భక్తుడు తప్పించుకోగలడు. భగీరథ ప్రయత్నం చేసినా ప్రారబ్ధ కర్మ భోగం తప్పదు. జరుగనున్నది తప్పక జరుగుతుంది. దాని నుండి తప్పించుకోవడం అశక్యం. వద్దనుకున్నా వచ్చిపడే దుఃఖం వలెనే సుఖం కూడా అనుకోకుండా వస్తుంది. ఈ శరీరాల ప్రారబ్ధ గతి సత్పురుషులకు ముందే తెలిసి ఉంటుంది. అఖండ సాయినామ సంకీర్తన ఇదే మన తపస్సు, వ్రతం, దానం, ధర్మం. తరచూ షిరిడీ ప్రయాణమే మన తీర్థయాత్రా పర్యటన. సాయిబాబాకు అనన్య శరణుజొచ్చి సాయి సాయి అని వారి నామాన్ని స్మరించడమే
మంత్రానుష్ఠానం, అదే ధ్యానం, అదే పురస్చరణ. వారి యందు నిష్కపటమైన ప్రేమను కలిగి ఉండటమే వారి వాస్తవమైన పూజ. అమోఘమైన వారి లీలల యొక్క అనుభవాలను అంతరంగంలో తెలుసుకోండి. ఇక బెల్లపు తయారీ చాలు. మనకు వెంటనే బెల్లం కావాలి. పూర్వం సూచించిన రసభరితమైన కథను శ్రవణం చేయడానికి అందరూ ఉత్సుకతతో ఉన్నారు. ఇటువంటి శ్రోతల శ్రద్ధను గమనించి సూచించిన కథా విశేషాన్ని వినటంలో వారి మనసు ఏకాగ్రంగా ఉండాలని నేను గ్రంథ విస్తారాన్ని తగ్గించాను. పామరుణ్ణి, మందమతిని అయిన నేను కావ్యరచనా పద్ధతిని ఎరుగను. కలం పట్టుకుని ఉన్న నా చేతిని పట్టుకుని సాయి స్వయంగా రాయిస్తుంటే నేను రాస్తున్నాను. నా బుద్ధి ప్రదాత సాయి అండ లేకుండా నేనీ చరిత్రను ఎలా రాయగలను? వారి కథలను వారే చెప్పిస్తారు, రాయించేది కూడా వారే. ఇప్పుడు కథానుసంధానం. చావడి ఊరేగింపు మరియు బాబా వంటపాత్ర మరియు ప్రసాద వితరణ గురించి చెబుతానని మాట ఇచ్చాను. ఆ కథల వివరణను వినండి. ఇంకా ఆ విషయాలకు సంబంధించిన వానిని లేదా గుర్తుకు వచ్చిన వేరే కథలను చెబుతాను. శ్రోతలు శ్రద్ధగా వినండి. సాయి కథలలోని విశిష్టత ధన్యం. వాని శ్రవణ ప్రభావం ధన్యం. వానిని మననం చేయటం వలన మన నిజ స్వభావం ప్రకటమై సాయి చరణాలయందు సద్భావం కలుగుతుంది. ఇప్పుడు ముందుగా చావడిని గురించి వర్ణిస్తాను. బాబా నియమంగా రోజు విడచి రోజు చావడిలో శయనించేవారు. ఒక రాత్రి మసీదులో, రెండవ రాత్రి చావడిలో గడిపేవారు. ఇలా ఈ పద్ధతి వారి సమాధి వరకు కొనసాగించారు. తరువాత క్రీస్తు శకము 1909 సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖు నుండి సాయిబాబాకు చావడిలో పూజార్చనలు, భజనలు మొదలయ్యాయి. ఆ చావడి సమారంభాన్ని యథాశక్తి చెప్పనారంభిస్తాను. సాయి దయా అనే ఉత్సాహంతో పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. బాబా చావడికి వెళ్లే రోజు భజన మండలి వారు మసీదుకు వచ్చి మధ్యాహ్నం 2వ జాము వరకు మంటపంలో భజన చేసేవారు. వెనుక వైపు శోభాయమానంగా రథం, కుడివైపు తులసీ బృందావనం, వాని ఎదుట బాబా కూర్చునేవారు. మధ్య భజన చేసే భక్తులు. హరి సంకీర్తనలో ప్రేమ ఉన్న భక్తులు, స్త్రీలు, పురుషులు త్వరగా సభామండపంలోకి వచ్చి భజనకు హాజరయ్యేవారు. ఒకరు తాళాలు, ఒకరు చిరుతలు, ఒకరు మృదంగం, ఒకరు ఖంజరి మ్రోగిస్తూ పెద్ద స్వరంతో భజన చేసేవారు. సాయి సమర్థులు సూదంటు రాయి వలె తమ సహజమైన ఆకర్షణ శక్తితో ఇనుము వంటి జడులైన భక్తులను వారికి తెలియకుండానే తమ పాదాల వద్దకు లాక్కుని వచ్చేవారు. దివిటీల వారు ప్రాంగణంలో దివిటీలను వెలిగించేవారు. ఒకరు అక్కడే పల్లకీని అలంకరించేవారు. ద్వారం వద్ద చక్కగా ముస్తాబైన దండధారులు జయ జయకారాలు చేసేవారు. 4 బాటలున్న కూడలిలో
మకర తోరణాలు కట్టేవారు. జెండాలు ఆకాశం వైపు ఎగురుతుండేవి. బాలురు కొత్త బట్టలను ధరించి ఆభరణాలను అలంకరించుకునేవారు. మసీదు పరిసరాలలో వెలుగుతున్న అనేక దీపాల వరుసలుండేవి. ద్వారం వద్ద బాబా గుర్రం శ్యామకర్ణ చక్కగా అలంకరింపబడి ఉండేది. ఇంతలో తాత్యా పాటేలు భక్తులతో వచ్చి బాబా వద్ద కూర్చుని బాబా వెంట బయలుదేరడానికి సిద్ధంగా ఉండేవాడు. బాబా తయారుగా ఉన్నా తాత్యా పాటిల్ వచ్చే వరకు అతని కోసం ఎదురు చూస్తూ తమ స్థలంలోనే కూర్చుని ఉండేవారు. తాత్యా బాబా చేయి పట్టుకుని లేపితే బాబా లేచి చావడికి బయలుదేరేవారు. తాత్యా బాబాను మామా అని పిలిచేవాడు. వారిలో పరస్పరం అంతటి ప్రేమ. ఇటువంటి వారి ఆప్త ధర్మాన్ని దేనితోనూ పోల్చలేము. బాబా రోజూ ధరించే కఫనీతో చెంకలో సటకా పెట్టుకుని పొగాకును చిలుంగొట్టాన్ని తీసుకుని భుజంపై రుమాలును వేసుకుని సిద్ధంగా ఉండేవారు. తాత్య వారి శరీరంపై అందమైన జరీ అంచు శాలువను చక్కగా తలపై కూడా ఉండేలా కప్పేవాడు. ఆ తరువాత బాబా వెనుకనున్న గోడ క్రింద ఉన్న కర్రలను ముందు భాగాన్ని తమ కుడికాలి బొటన వ్రేలితో ఒక్క క్షణం కదిపేవారు. అట్లే అక్కడ వెలుగుతున్న దీపాన్ని స్వయంగా కుడి చేత్తో ఆర్పివేసిన తరువాత చావడికి బయలుదేరేవారు. బాబా బయలుదేరబోతుండగా వాయిద్యాలు మ్రోగేవి, టపాకాయలు వెలిగేవి, నలుదిక్కులా దివిటీలు ప్రకాశించేవి. కొందరు ధనసులా వంగి ఉన్న కొమ్ము బూరను ఊదేవారు. కొందరు తాళాలు చిరుతలు వాయించేవారు. చప్పట్లు కొట్టేవారు అమితంగా ఉండేవారు. తంబూర మృదంగ నాదాలతో, సాయినామ ఘోషతో, భజనతో స్త్రీలు పురుషులు ప్రేమగా వరుసగా నడిచేవారు. ఒకరు ఊరేగింపు పతాకాన్ని, మరొకరు గరుడ ధ్వజాన్ని పట్టుకుని నాట్యం చేస్తూ గెంతుతూ భజన చేస్తూ బయలుదేరేవారు. అందరూ అత్యంత ఆనందంగా తప్పెట్లు, బాకాలు, జయ జయకార ధ్వనులతో పతాకాన్ని పట్టుకుని నడుస్తుంటే శ్యామకర్ణ థై థై నాట్యం చేసేది. అలా వాద్యాల చప్పుళ్లతో బాబా మసీదు నుండి బయలుదేరి మెట్ల వద్దకు చేరుకునేసరికి ద్వారపాలకులు గట్టిగా పరాకులు పలికేవారు. తాళాలు, తప్పెట్లు వగైరా వాయిద్యాలతో భక్తులు అక్కడ ఆనందంగా భజన చేసేవారు. చేత్తో పతాకాలను పట్టుకుని భక్తులు ఆనందంగా నడుస్తుంటే బాబాకు ఇరువైపులా ఇద్దరు వింజామరలను, వీవనలను వీచేవారు. శాలువలను, దుప్పట్లను మడచి బాబా నడిచే దారిలో పరచి వానిపై బాబాను చేయి పట్టుకుని నడిపించేవారు. వారిపై వింజామరలను వీచేవారు. తాత్యా బాబా ఎడమ చేతిని, మహల్సాపతి బాబా కుడి చేతిని పట్టుకునేవారు. బాపు సాహెబ్ జోగ్ బాబా శిరస్సుపై ఛత్రాన్ని పట్టుకోగా ఊరేగింపు చావడి వైపు సాగేది. కాళ్ల గజ్జలు గలగలలాడగా సర్వాభరణాలతో అలంకరింపబడిన ఎర్రని గుర్రం శ్యామకర్ణ ముందు ఉండేది. దండధారులు ముందు నడుస్తూ సాయి నామాన్ని ఘోషిస్తూ
ఛత్రాన్ని పట్టుకునేవారు. కొందరు వింజామరులను వీచేవారు. అనేక రకాల వాద్యాలు మ్రోగుతుండగా భక్తులు జయజయకారాలు చేస్తూ నడిచేవారు. దండధారులు ప్రేమగా జయకారాలు చేసేవారు. హరినామాన్ని ఉచ్చరిస్తూ తాళాలు, తప్పెట్లు, మృదంగం మొదలగు వాద్యాల చప్పుళ్లకు అనుగుణంగా జయకారాలు చేస్తూ నడిచేవారు. భజన చేసే భక్తులు ఆనందంగా దారిలో సాయి యొక్క జయజయకారాలు చేస్తూ నలువైపులా దారులున్న కూడలిలో ఆగేవారు. తప్పెట్లు, తాళాలు మొదలగు వాద్యాలు చాలా బాగా మ్రోగేవి. ఒకటే సాయి నామ ఘోష. ప్రేమగా సంతోషంగా భజన జరిగేది. స్త్రీలు పురుషులు వెంట నడిచేవారు. అందరూ భజనానందంలో లీనమై ఉండేవారు. వాద్యాల చప్పుళ్లతో సాయినామ ఘోషతో ఆకాశం దద్దరిల్లేది. ఆ చప్పుళ్లకు ఆకాశం ప్రతిధ్వనిస్తుండగా కనుల పండువగా ప్రేక్షకులను ప్రసన్నులను చేసే కమనీయమైన చావడి ఊరేగింపు అనుపమానంగా శోభిల్లుతుండేది. చావడి ఎదుట నిలబడిన సాయిబాబా వారి ముఖ శోభ అరుణ సంధ్యా సమయంలో ఆకాశంలో అగుపించే తప్త కాంచన ప్రభవలే, వారి వందనం బాలారుణ ప్రభవలే, చైతన్య కేంద్రం వలె కనిపించేది. ఆ దర్శన లాభాన్ని ఎవరు వదులుకుంటారు? రక్తవర్ణంలో వెలుగుతున్న బాబా ముఖ ప్రభను ఆ సమయంలో దర్శించటం ధన్యం. వారు ఉత్తరాభిముఖులై ఏకాగ్ర చిత్తంతో ఎవరినో పిలుస్తున్నట్లుగా ఉండేవారు. ఆ వాద్యాల శబ్దఘోషలో అప్పుడు సాయి మహారాజు పూర్ణానందంతో కుడి చేతిని పైకి క్రిందకు మాటిమాటికి ఆడించేవారు. ఆ సమయంలో భక్త శ్రేష్ఠుడైన దీక్షితు వెండి పళ్ళెంలోని పూలను మాటిమాటికి బాబా శరీరమంతా పుష్పవృష్టిలా కురిపించేవాడు. కాకాసాహెబు సాయి యొక్క మస్తకంపై గులాబీ పూలను గులాల్తో కలిపి భక్తి ప్రేమలతో చల్లేవాడు. అలా కాకా పూలను గులాల్ను చల్లినప్పుడు వాయిద్యాల చప్పుళ్లను మరీ ఎక్కువగా చేసేవారు. బాబా భక్తులైన గ్రామ ప్రజలు బాబా దర్శనానికి ప్రేమతో వచ్చేవారు. ఆ సమయంలో బాబా ముఖం ఎర్రగా అభినవంగా కనిపించేది. ఆ తేజో విలాసాన్ని చూసి ప్రేక్షకుల కళ్ళు విప్పారేవి. వారి మనసులకు ఆనందం కలిగి ప్రాపంచిక దుఃఖాలను మరచిపోయేవారు. ఆహా, ఏమి అద్భుతమైన దివ్య తేజం! బాబా బాలభాస్కరుని వలె ప్రకాశిస్తుంటే వారి ఎదుట చాలాసేపు నిలబడి తాళాలు, తప్పెట్లు వగైరా వాద్యాలను మరీ గట్టిగా చప్పుడు చేసేవారు. బాబా 1.5 గంట వరకు ఒకే స్థలంలో నిలబడి ఉత్తర దిశ వైపు ముఖం త్రిప్పి కుడి చేతిని క్రిందకు మీదకు ఆడించేవారు. మొగలి పువ్వు వంటి పచ్చని రంగు మేనుతో కొంచెం ఎర్రని ముఖవర్చస్సు గల ఆ శోభను జిహ్వ వర్ణించలేదు. ఆ వైభవ లాభాన్ని కళ్ళే అనుభవించాలి. అప్పుడు మహల్సాపతి నాట్యం చేస్తున్నా బాబా ఏకాగ్రంగా ఉండటం చూసిన వారికి ఆశ్చర్యం కలుగుతుంది. బాబాకు కుడివైపు మహల్సాపతి నిలబడి బాబా కఫనీని చేత్తో పట్టుకోగా ఎడమవైపు తాత్యా కోటే చేత్తో లాంతరు పట్టుకుని నడిచేవాడు.
భక్తి ప్రేమలతో కూడిన ఆ ఉత్సవం ఎంతటి ఆనందదాయకం! ఆ వైభవాన్ని చూడటానికి ధనవంతులు, పెద్ద మనుషులు ఒకచోట గుమికూడేవారు. బాబా యొక్క ఉజ్వలమైన రక్తవర్ణ ముఖచంద్రం అవర్ణనీయమైన తేజస్సుతో వెలుగుతుంటే భక్తుల కళ్ళు ఆనందంతో నిండిపోయేవి. భక్త సమూహం బాబాకు ఇరువైపులా దర్జాగా మెల్లమెల్లగా ఎంతో ప్రేమగా నడిచేవారు. ఇటువంటి వైభవాన్ని ఇక మీద ఎవరూ కళ్ళతో చూడలేరు. ఆ కాలం, ఆ రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు ఆ జ్ఞాపకాలే మనసుకు శాంతిని కలిగిస్తాయి. అలా భజంత్రీలు అపారంగా మ్రోగుతుండగా దారిలో జయ జయకారాలు చేస్తూ బాబాను చావడిలోని ఆసనం వద్దకు తీసుకుని వెళ్ళి వారికి దివ్యోపచారాలు చేసేవారు. చావడిపైన తెల్లటి వస్త్రాన్ని కట్టేవారు. రకరకాల దీపాలను వ్రేలాడగట్టేవారు. వాని ప్రకాశం అక్కడక్కడ వ్రేలాడదీసిన అద్దాలలో ప్రతిఫలించి ఆ దృశ్యం అత్యంత ప్రకాశవంతంగా ఉండేది. భక్తులందరూ చావడిలో గుమికూడేవారు. తాత్యాబా ఆసనం వేసి బాబాను పట్టుకుని దానిపై కూర్చుండబెట్టేవారు. ఎత్తుగా తయారు చేసిన ఆసనం వెనుక బాబా ఆనుకోవడానికి బాలీసును వేసేవారు. బాబా కూర్చుని ఉండగానే వారిపై అంగరఖానాను కప్పేవారు. అలా దివ్యాంబరాలను కప్పి ఆనందంగా పూజ చేసేవారు. పూలమాలలను వేసి గట్టిగా పాడుతూ ఆరతినిచ్చేవారు. పరిమళ చందనాన్ని, సుగంధ ద్రవ్యాలను వారి చేతులకు పూసేవారు. విలువైన వస్త్రాలతో అలంకరించి శిరస్సుపై కిరీటాన్ని ఉంచి చూసేవారు. ఒకప్పుడు సువర్ణ కిరీటాన్ని, మరొకప్పుడు తురాయితో ఉన్న తలపాగాను పెట్టేవారు. రత్నాల మాలనో, మాణిక్యాల మాలనో లేదా తెల్లటి ముత్యాల మాలలను వారి మెడలో వేసేవారు. ఇవి దీపాల వెలుతురులో బాగా ధగధగా మెరుస్తూ ఉండేవి. బాబా నొసటన కస్తూరి పరిమళంతో నల్లటి నామాన్ని పెట్టి వైష్ణవ పద్ధతిలో మధ్య నల్లని తిలకం కూడా పెట్టేవారు. వారి రెండు భుజాలపైన నేరేడు రంగు మఖమలు జరీ అంగరఖానా వేసి అది జారిపోతుంటే రెండు వైపులా ఎవరూ గమనించకుండా మాటిమాటికి సవరించేవారు. అట్లే తలపైని కిరీటాన్ని లేదా తలపాగాను వారికి తెలియకుండా వెనుక నుండి సవరించేవారు. కిరీటం కానీ లేదా తలపాగా కానీ తగిలితే పారవేస్తారేమోనని భయపడుతున్నా వారికి కిరీటాన్ని అలంకరించాలన్న ప్రేమ, ఉత్సాహం అధికంగా ఉండేవి. సర్వాంతరయామి అయిన సాయి భక్తులు వెనుక దాగి చేస్తున్న దానిని తెలుసుకోలేరా? భక్తుల ఉత్సాహాన్ని గని ఏమీ ఎరుగనట్లు మౌనంగా ఉండేవారు. బ్రహ్మానందంతో విరాజిల్లుతున్న వారికి జరీ అంగరఖానా, ఆభరణాలు, అలంకారాల? ఆత్మశాంతితో శోభిస్తున్న వారికి కిరీటం అలంకారమా? అయినా అనేక రకాల అందమైన అలంకారాలతో బాబాను శృంగారించేవారు. వారి నొసటన కేసరీ మిశ్రమంతో మనోహరమైన తిలకం దిద్దేవారు. ఒకరు రత్నాల మాలనో, ముత్యాల మాలనో వారి కంఠానికి అలంకరిస్తే
మరొకరు వారి నొసటన తిలకం దిద్దేవారు. అలా బాబా భక్తుల ముచ్చట్లను తీర్చేవారు. బాబా అలంకరణ అంతా అయ్యాక వారి శిరస్సుపై కిరీటం, కంఠంలో ముత్యాలమాల మెరుస్తుండగా ఆ శోభ అద్భుతంగా ఉండేది. నానాసాహెబు నిమోన్కర్ బాబాపై కర్రకు అమర్చబడి గుండ్రంగా తిరిగే తెల్లని ఛత్రాన్ని పట్టుకునేవాడు. బాపు సాహెబ్ జోగ్ సాయి సద్గురు చరణాలను ప్రేమగా ప్రక్షాళనం చేసి అర్ఘ్యపాద్యాదులను భక్తిగా అర్పించి యథావిధిగా పూజలు చేసేవాడు. బాబా ఎదుట వెండి పళ్ళెమును పెట్టి అందులో బాబా చరణాల నుంచి అత్యాదరంగా అభిషేకం, సుగంధ చందనం పూసేవాడు. కేసరి గిన్నెను తీసుకుని వారి చేతులకు పరిమళాన్ని రాసేవాడు. అటుపైన వారి చేతులలో తాంబూలాన్ని ఉంచేవాడు. అప్పుడు వారు ప్రసన్న దృష్టితో ఉండేవారు. తాత్యాబా మొదలైన వారు నిలబడి ఉండి బాబాను పట్టుకుని గద్దెపై కూర్చుండబెట్టి బాబా చరణాలకు భక్తిగా నమస్కరించేవారు. నిర్మలంగా పరిశుద్ధంగా ఉన్న చావడి నేలను తెల్లగా స్ఫటికంలా మెరిసేలా శుభ్రపరిచేవారు. అక్కడికి బాబా యొక్క శ్రీచరణాలలో ఆశ్రయాన్ని పొందటానికి ఆబాల వృద్ధులు వచ్చేవారు. బాబా ఆసనంపై విరాజమానులై వెనక తలగడకు ఆనుకొని కూర్చునగానే వారికి ఇరువైపులా వీవనలను, వింజామరలను వీచేవారు. మాధవరావు పొగాకును నలిపి పొడి చేసి చిలుం తయారు చేసి తాత్యాబా చేతికి ఇచ్చేవాడు. మొదట దానిని తాత్యాబా ఊదేవాడు. పొగాకు బాగా రాచుకోగానే బాబా చేతికి ఇచ్చేవాడు. బాబా మొదట పీల్చి దానిని మహాల్సాపతికి ఇచ్చేవారు. అలా ఆ చిలుం అయిపోయే వరకు అది ఇక్కడి నుండి అక్కడికి మరలా మహాల్సాపతి, శ్యామ, తాత్యాబా చుట్టూ గుండ్రంగా తిరిగేది. అది నిర్జీవమైన వస్తువైనా ధన్యమైనది. దానికి ఎంతటి గొప్ప భాగ్యం! ప్రాణంతో ఉన్న మనం దానికి సమానం కాము. దాని సేవ నిజమైనది. దాని తపస్సు మహా కఠినమైనది. పసితనంలో గట్టిగా త్రొక్కించుకుని తరువాత శీతోష్ణాలను సహించి అగ్నిలో కాలి బయటకు వచ్చింది. దాని భాగ్యం కొద్దీ బాబా కరస్పర్శను పొంది ధునిలో కాలి ఎర్ర రంగును పూసుకుని చివర బాబా ముఖ చుంబనాన్ని పొందింది. భక్తులు బాబా రెండు చేతులకు కర్పూరం, కేసరాలతో కలిపిన చందనం అద్దేవారు. కంఠమందు పూలమాలను వేసి సువాసనను పీల్చడానికి వారికి పూలగుత్తిని ఇచ్చేవారు. మందహాసవదనంతో ఎప్పుడూ అత్యంత ప్రేమగా, దయగా అవలోకించే సాయికి అలంకారాల యందు అభిమానం ఎందుకుంటుంది? అంతా భక్తుల ముచ్చట్లను తీర్చడానికే. భక్తి అనే ఆభరణాన్ని, శాంతి అనే భూషణాన్ని అలంకరించుకున్న వారికి ఈ లౌకిక మణిమాలల శృంగారం ఏమవసరం? మూర్తీభవించిన వైరాగ్యానికి పచ్చలహారం ఎందుకు? భక్తులిచ్చిన వానిని మెడలో వేసుకుని వారి కోరికలను తీర్చడానికి బంగారపు పచ్చల హారం 8 వరుసలు గాని
16 వరుసలుగాని ముత్యాలమాల, నీలిరంగు కమలాలతో కలిసి అభినవంగా శోభించేది. వారి మెడలోని మల్లెలు, మొల్లలు మరియు తులసిమాలలు పాదాల వరకు వ్రేలాడుతుండేవి. అపూర్వమైన ముత్యాల హారాలు వారి కంఠాన ధగధగా మెరుస్తూ ఉండేవి. బంగారపు పచ్చలహార పతాకం బాబా ఛాతీపై వ్రేలాడేది. వారి నొసటన అందంగా నల్లని తిలకం అత్యంత ఆకర్షణీయంగా శోభించేది. శిరస్సుపైన జలతారు శాలువతో, ఛత్ర చామరాల సేవలతో వైష్ణవ భక్తుని వలె తేజస్సుతో భాసిల్లే వారిని ఫకీరని అనగలమా? మంగళ వాద్యాల చప్పుడులో జోగ్ ప్రేమతో సంబరంగా చేతిలో పంచారతిని పట్టుకుని బాబాకు హారతినిచ్చేవాడు. పంచోపచార పూజలు చేసి బాబాకు మెరిసిపోయే పంచారతిని, కర్పూర నీరాజనాన్ని ఇచ్చేవాడు. ఈ ఆరతి ముగిసిన తరువాత భక్తులు ఒక్కొక్కరుగా బాబాకు సాష్టాంగ ప్రణామం చేసి అందరూ తమ ఇళ్లకు బయలుదేరేవారు. అత్తరు, పన్నీరు మరియు చిలుము బాబాకు ఇచ్చి వారి అనుమతిని తీసుకుని తాత్యాబా తన ఇంటికి వెళ్ళటానికి బయలుదేరగా బాబా అతనితో, "వెళితే వెళ్ళు, కానీ రాత్రి మధ్య మధ్య నన్ను గమనిస్తూ ఉండు" అని చెప్పేవారు. సరేనంటూ తాత్య చావడి నుండి తన ఇంటికి వెళ్ళేవాడు. అలా జనమంతా వెళ్ళిపోయాక బాబా స్వహస్తాలతో మూటను విప్పి, ధోవతులను తీసి, మడతలను విప్పి తమ చేతులతో తమ పక్కను పరుచుకునేవారు. 60-65 శుభప్రదమైన దుప్పట్లను తాము స్వయం పరుచుకుని వానిపై పడుకునేవారు. ఇటువంటి చావడి కథను ఇంతవరకు జరిగినది జరిగినట్లుగా చెప్పడం జరిగింది. ఇక రెండవ కథ తరువాతి అధ్యాయంలో వర్ణింపబడుతుంది. శ్రోతలు క్షమించాలి. అగాధమైన సాయి మహిమలను సంక్షిప్తంగా చెప్పటానికి వీలు కాదు. అవి విస్తరిస్తూనే ఉంటాయి. ఇక సాయి యొక్క వంటపాత్ర కథ, మిగతా విశేషాలు తరువాతి అధ్యాయంలో చెప్తాను. శ్రద్ధగా వినండి. అనవరతం గురుస్మరణలో ఉండటమే హేమాడ్ పంత్ స్వార్థం. అదే అతని పరమార్థం. గురు చరణాలకు అభివందనం చేయటంలోనే కృతార్థత. కారణం, ఆ పాదాల వద్దనే 4 పురుషార్థాలు ఉన్నాయి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము, భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో చావడి వర్ణనము అను 37వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయి సచ్చరితనే నమః.